ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మన కలియుగ వైకుంఠపురి అయిన ఆ తిరుమల పుణ్యక్షేత్రంలో అంగప్రదక్షిణ ఎలా చేయాలి, టోకెన్స్ ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసేసి టీటీడీ సేవ ఆన్లైన్ బుకింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే డిస్ప్లే అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా నేను యాప్ ఓపెన్ చేసేస్తున్నాను. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు లాగిన్ పేజ్ అనేది చూపించదనమాట. మనం యాప్లోకి వెళ్ళిపోతే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు నోటిఫికేషన్ చూపెడుతుంది తిరుమల అంగ ప్రదక్షిణ అని చెప్పి. ఇక్కడ నేను డైరెక్ట్గా క్లిక్ చేయకుండా హోమ్ పేజ్ నుంచి ఎలా చేయాలి ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎవరైనా శ్రీవారి అర్జిత సేవ కానీ లేదా స్పెషల్ ఎంట్రీ టోకెన్స్ కానీ ఎవరైనా బుక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ అన్నీ మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. నేను అంగప్రదక్షిణ బుక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అంగప్రదక్షిణ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే పేజ్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మనం ఏ డేట్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు నేను అక్టోబర్ మంత్లో 10th వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ టైమింగ్స్ అయితే మనకి క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేసేసారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ పిలిగ్రిమ్స్ డీటెయిల్స్లో మన నేమ్, ఆధార్ నెంబర్ అన్నీ కూడా ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు అలర్ట్ నోటిఫికేషన్ అని చెప్పి చూపిస్తుంది కదా, అంటే స్లాట్స్ అన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, అవైలబుల్గా ఏ స్లాట్స్ లేవు. మనం అలర్ట్గా ఉండి ముందే జాగ్రత్తగా బుక్ చేసుకోవాలి అన్నమాట. ఏ డిస్టర్బెన్సెస్ లేకోకుండా డీటెయిల్స్ అన్నీ కాపీ పేస్ట్ చేసేసుకొని ఉంటే సరిపోతుంది. నేను ట్రై చేశాను కాబట్టి అవ్వలేదు. నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే నాకు మా మదర్కి నేను 3 months ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి లక్కీగా ఎలానో టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకా ఇక్కడ నేను మా మదర్ కొండపైకి వచ్చి లాకర్ తీసుకొని అయితే ఫ్రెష్ అయిపోయి ఇలా దర్శనానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం ఎప్పుడైనా అంగప్రదక్షిణ చేసుకోవాలి అంటే 3 months ముందుగానే టోకెన్స్ అనేవి రిలీజ్ చేస్తారు అన్నమాట. అంటే లైక్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్స్ ఎలా అయితే రిలీజ్ చేస్తారో అంగప్రదక్షిణ టోకెన్స్ కూడా అలానే టీటీడీ యాప్లో రిలీజ్ చేస్తారు. మనం అక్కడ నుంచి బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం డైరెక్ట్ గుడి దగ్గరికి వచ్చినట్లయితే గుడికి రైట్ సైడ్లో కోనేరు అనేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో అంగప్రదక్షిణ స్పెషల్ ఎంట్రీ వాళ్ళని అలో చేస్తారు అన్నమాట. మనమైతే ఎగ్జాక్ట్ 12 AM కోనేరు గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. అక్కడ మనం స్నానం ఆచరించి అదే తడి బట్టలతో గుళ్ళోకి అయితే వెళ్ళిపోతాము అన్నమాట. అంగప్రదక్షిణ అనేది తడి బట్టలతోనే చేయాలి కాబట్టి తడి బట్టలు ఉంటేనే మనల్ని సెక్యూరిటీ వాళ్ళు లోపలికైతే అలో చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చాలామంది స్వామివారిని దర్శించుకోవడానికి ఉన్నారు. అదే క్యూలో మనం అంగప్రదక్షిణ చేసిన తర్వాత వెళ్తాం అన్నమాట. గుడి నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా స్ట్రైట్కి వచ్చాము అంటే సుపదం అని చెప్పి ఒక కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా శ్రీవారి అర్జిత సేవ ముందుగానే ఆన్లైన్లో టోకెన్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు, అంగప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళు, స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళు అందరూ కూడా ఈ క్యూలో ఈ రూట్ ద్వారానే వెళ్తారు అనమాట. మనం ఎప్పుడైనా కూడా ఈ టోకెన్స్ కావాలి అనుకుంటే 3 months ముందుగానే బుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే సుప్రభాత దర్శనం వాళ్ళకి ఎలా దర్శనం జరుగుతుంది, విఐపి వాళ్ళకి, స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి ఎలా అయితే దర్శనం జరుగుతుందో ఆ మూమెంట్లో మనల్ని లోపలికి ఎలో చేస్తారనమాట. అంటే సుప్రభాత సేవ అంటే ఏంటి, డేలో తొలి పూజ స్వామివారికి జరుగుతుందన్నమాట. అంటే ఆ చాంటింగ్స్ కానీ అవన్నీ జరుగుతున్నప్పుడు మనల్ని గర్భగుడిలోకి ఎలో చేస్తారు. ఆ మూమెంట్లో మనం అంగప్రదక్షిణ అనేది చేస్తాము. ఓవరాల్గా ఒక 10 minutes అయితే పడుతుంది. మనం సుభదం కాంప్లెక్స్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత
ఇదిగోండి అందరూ కూడా తడి బట్టలతో కోనేరులో స్నానం ఆచరించి ద స్వామివారి అంగప్రదక్షిణకైతే వెళ్ళిపోతున్నారు అందరూ. సో ఈ అంగప్రదక్షిణ టోకెన్స్ బుక్ అవ్వాలి అన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి. ఈ వైకుంఠ ద్వారం ఉంది కదా, ఈ ద్వారం నుంచే మనల్ని లోపలికి అలో చేస్తారు. మనం ఇక్కడ నుంచి ఎండ్కి వచ్చి రైట్ తీసుకున్నాము అంటే ఏటీసీ సర్కిల్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మనం వెయిట్ చేయాలి, 1కి అలో చేస్తారు మనల్ని. ఈ ఏటీసీ సర్కిల్ వరకు కూడా మనం మొబైల్స్, ఏమన్నా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళచ్చు. అక్కడ లాకర్స్ ఉంటాయి, అక్కడ తీసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే ఏం టెన్షన్ అండ్ కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కూడా బాగా జరుగుతుంది. మీకు దర్శనం అండ్ అంగప్రదక్షిణ 2 కూడా ఓవరాల్ 3 to 4 అవర్స్లో అనేవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మీరు 12కి కోనేరు నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు అంటే 4 కల్లా బయటికి వచ్చేస్తారు. స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే ఏం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.